హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సైంటిస్టులు కూడా భయపడే విధంగా రాజస్థాన్లో ఏం జరిగింది? నిజంగానే అక్కడ ఏలియన్స్ ల్యాండ్ అయ్యాయా? దీని గురించి అక్కడ నివసిస్తున్న స్థానికులు ఏం చెప్తున్నారు? యాక్చువల్గా కొన్ని రోజుల నుంచి రాజస్థాన్లో ఏలియన్స్ ప్రవేశించాయి అనే న్యూస్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి ఎన్నో వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. నిజానికి కొన్ని శతాబ్దాల నుంచి సైంటిస్టులు ఏలియన్స్ ఆచూకీ తెలుసుకోవడానికి ఎన్నో రీసెర్చ్లు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఏలియన్స్ ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఆచూకీ విషయం పక్కన పెడితే అసలు నిజంగానే ఏలియన్స్ ఉన్నాయా లేదా అనే దాని గురించి కూడా వాళ్లకు ఎలాంటి సమాచారం దొరకలేదు. కొంతమంది సైంటిస్టులు మన భూమితో పాటు ఇతర గ్రహాలపైన కూడా జీవం ఉందని నమ్ముతున్నారు. ఇంకొంతమంది సైంటిస్టులు ఏమో అసలు మన భూమి మీద తప్ప వేరే గ్రహాల్లో జీవం లేదని చెప్తున్నారు. కానీ ఏలియన్స్ ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అలానే లేవని చెప్పడానికి కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. నిజానికి జీవం ఉండేందుకు అనుగుణంగా ఉండే గ్రహాలు మన బ్రహ్మాండంలో చాలా ఉన్నాయి. వాటిని ఎక్సో ప్లానెట్స్ అంటారు. కేవలం మన ఒక మిల్కీవే గ్యాలక్సీలోనే కొన్ని లక్షల కోట్ల ఎక్సో ప్లానెట్స్ ఉన్నాయి. మిగిలిన గెలాక్సీలలో కూడా ఇలాంటి ఎక్సో ప్లానెట్లు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. కానీ నాసా ఇప్పటి వరకు కేవలం 5800 ఎక్సో ప్లానెట్లను మాత్రమే గుర్తించింది. వాటిపైన ఖచ్చితంగా జీవం ఉండేందుకు అవకాశం ఉందని నాసా సైంటిస్టులు నమ్ముతున్నారు. యాక్చువల్గా ఏలియన్స్ పేరు వినగానే మీలో చాలా మందికి యుఎఫ్ఓ అనే పదం గుర్తుకొస్తుంది. కానీ అసలు యుఎఫ్ఓ అంటే ఏంటో మీకు తెలుసా? అసలు నిజంగానే యుఎఫ్ఓలు ఉన్నాయా, లేదా కేవలం ఇవి మన మనుషులు పుట్టించిన పుకార్లు మాత్రమేనా? ఒకవేళ నిజంగానే యుఎఫ్ఓలు ఉంటే వాటిని ఎవరు తయారు చేశారు? ఏ వస్తువును ఉపయోగించి తయారు చేశారు? అసలు వాటిని ఎవరు అదుపు చేస్తున్నారు? ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సైంటిస్టులని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విషయాలన్నింటిని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే రీసెంట్గా రాజస్థాన్లో ఏలియన్స్ కనిపించిన సమాచారం గురించి కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, వంగా బాబా ఈ పేరు మీరు వినే ఉంటారు. మీలో చాలా మందికి ఈమె గురించి తెలిసే ఉంటుంది. ఈమె బల్గేరియాకు చెందిన ఒక కాలజ్ఞాని. 2025కు సంబంధించి ఈమె ఎన్నో భవిష్యవాణులు చెప్పింది. ఇప్పటి వరకు ఈమె చెప్పిన ప్రతి ఒక్క భవిష్యవాణి నిజమవుతూ వచ్చింది. అందుకనే సైంటిస్టులు కూడా ఈమె చెప్పిన భవిష్యవాణులని సీరియస్గా తీసుకుంటున్నారు. కరోనా మహమ్మారి పుట్టడం దగ్గర నుంచి ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరగడం వరకు అన్నీ ఈమె తన భవిష్యవాణిలో ముందుగానే రాసింది. ఈమె చెప్పినవన్నీ నిజమవుతూ రావడంతో సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఈమె 2025 గురించి చెప్పిన భవిష్యవాణిలో ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేశాయి. యాక్చువల్గా బాబా వంగ మన మనుషులు 2025లో ఏలియన్స్ని కాంటాక్ట్ అవుతారని చెప్పింది. అయితే రీసెంట్గా జరిగిన ఒక సంఘటన ఆమె చెప్పిన భవిష్యవాణి నిజమని నిరూపిస్తున్నాయి. మనం తరచూ ఏలియన్స్ గురించి, యుఎఫ్ఓల గురించి న్యూస్ వింటూనే ఉంటాం. యుఎఫ్ఓ అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, అంటే ఎటువంటి సమాచారం లేని ఒక ఎగిరే వస్తువు అని అర్థం. అయితే రీసెంట్గా రాజస్థాన్లో కూడా ఏలియన్స్ కనిపించాయని ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంది. కొంతమంది స్థానికులు ఆకాశంలో ఎగురుతున్న యుఎఫ్ఓని కూడా చూశామని చెప్తున్నారు. ఇది ఏలియన్స్కి సంబంధించిన మొట్టమొదటి ఆరోపణ ఏమీ కాదు. గతంలో కూడా చాలా మంది వ్యక్తులు చాలా చోట్ల ఏలియన్స్ని చూశామని ఆరోపిస్తున్నారు. అలాంటి సంఘటన 2008 జనవరిలో కూడా జరిగింది. దక్షిణ భారతదేశంలో ఇలాంటి 5 యుఎఫ్ఓలను చూశామని చాలా మంది చెప్పారు. అయితే ఒకళ్ళిద్దరు చెప్తే మన సైంటిస్టులు దీని గురించి పట్టించుకోకుండా ఉండేవారు. కానీ చాలా మంది చెప్పడంతో సైంటిస్టులు కూడా ఆలోచనలో పడ్డారు. అందుకే ఆ సమయంలో పూర్తి భారతదేశం అంతా దీని గురించి చర్చించుకుంది. 2023లో కూడా ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర యుఎఫ్ఓలను చూశామని కొంతమంది చెప్పారు. అలాంటి సంఘటనలే ప్రస్తుతం రాజస్థాన్లో కూడా కనిపించడంతో ఏలియన్స్ అస్తిత్వం పైన ఎన్నో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇప్పటి వరకు యుఎఫ్ఓలను చూశామని చెప్పిన వాళ్ళందరూ కూడా యుఎఫ్ఓ లోహంతో తయారు చేయబడిన ఒక వస్తువు అని, అది చాలా ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటుంది అని, అందులో నుంచి ఎవరైనా బయటికి వస్తున్నప్పుడు చాలా వెలుగు వస్తుందని చెప్తున్నారు. అయితే మరికొంతమంది యుఎఫ్ఓల ఆకారంలో మారుతూ ఉంటుందని, ఏలియన్స్ కావాల్సినప్పుడు దాని ఆకారాన్ని పెంచేస్తాయని, అవసరం లేనప్పుడు దాని ఆకారాన్ని చీమంతా చిన్నగా కూడా చేయగలుగుతాయని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది ఏమో ఏలియన్స్ వాళ్ళని కిడ్నాప్ చేశాయని కూడా చెప్తున్నారు. అలా ఆరోపించిన వారిలో బర్నే మరియు బెట్టి హిల్ అనే వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ అమెరికాలో నివసించే భార్యాభర్తలు. 1961 సెప్టెంబర్ నెలలో వీళ్ళని ఏలియన్స్ కిడ్నాప్ చేశాయని వీళ్ళు ఆరోపించారు.
1957లో కూడా అంటోనియో విలాస్ బోవస్ అనే వ్యక్తి తనని ఏలియన్స్ కిడ్నాప్ చేశాయని చెప్పాడు. ఇతను యూఎఫ్ఓలు ఒక సెకండ్కి 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని, అలానే వాటికి అదృష్టమైన శక్తి ఉంటుందని ఆరోపించాడు. ఒకవేళ మనం ఏలియన్స్ని చూసినా మనం కన్నురెప్ప మూసి తెరిచేలోపే అది యూఎఫ్ఓలో చాలా వేగంగా ప్రయాణించి అక్కడ నుంచి పారిపోతుందని కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే ఏలియన్స్ తమను కిడ్నాప్ చేశాయని ఆరోపించిన ప్రతి ఒక్కరూ కూడా ఏలియన్స్ వాళ్ళని కిడ్నాప్ చేసిన వెంటనే యూఎఫ్ఓలోకి తీసుకువెళ్ళాయని, అక్కడ వారికి కొంత విచిత్రమైన అనుభూతి కలిగిందని చెప్తున్నారు. దీంతో పాటు వాళ్ళు కాసేపటి వరకు ఏ ఇబ్బంది లేకుండా అక్కడే గడిపారని, కానీ కొంతసేపటికి శరీరం పైన తీవ్రంగా దురద కలిగిందని, అలాగే కళ్ళపై కూడా దురద కలిగిందని వాళ్ళు చెప్తున్నారు. చాలాసార్లు ఏలియన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ను కూడా జామ్ చేశాయని కొంతమంది ఆరోపించారు. ఇలాంటి ఒక సంఘటన 2007 జూన్ 9న అమెరికాలోని అట్లాంటా మరియు జార్జియా మధ్యలో జరిగింది. ఒక్కసారిగా ఆకాశంలో కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా ఆగిపోయింది. దీంతో అమెరికా ప్రభుత్వం చాలా ఫ్లైట్లని క్యాన్సిల్ చేసింది. అప్పటికే ఆకాశంలో ఎగిరిన ఫ్లైట్లని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ఇదంతా జరగడానికి కూడా ఏలియన్సే కారణమని చాలా మంది ఆరోపించారు. అయితే అక్కడి స్థానికులు ఆ సమయంలో యూఎఫ్ఓలను చూశామని, కానీ ఒక్క క్షణంలోనే అవి మాయమైపోయాయని, అందుకని వాటిని వీడియోలో రికార్డ్ చేయలేకపోయామని వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏలియన్స్ ఉన్నాయా లేదా అని చెప్పడానికి ఎటువంటి ఆధారం దొరకలేదు. అయితే కొంతమంది సైంటిస్టులు ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతున్నారు. ఎందుకంటే 2008 నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు ఎంతోమంది వ్యక్తులు ఏలియన్స్ని చూశామని చెప్తున్నారు. అందుకనే సైంటిస్టులు కూడా ఈ విషయాలను నమ్ముతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం గత 2 సంవత్సరాల్లోనే దాదాపు 757 యూఎఫ్ఓలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు ఏలియన్స్ కనిపించాయని కేవలం సాధారణ మనుషులు మాత్రమే చెప్పేవారు. కానీ 2024లో ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలాన్ మస్క్ కూడా ఏలియన్స్ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. యాక్చువల్గా ఎలాన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో మార్స్ మిషన్ చేయడానికి అతను ముందుగానే ప్లానింగ్ చేసుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2030 కల్లా మన మనుషులని అతను స్పేస్లోకి తీసుకెళ్లాలని సైంటిస్టులకు కూడా సవాలు విసిరాడు. కానీ మన సైంటిస్టులు అతను చెప్పిన మాటలో అసలు నమ్మలేదు. కానీ అతను ఎంత కష్టపడి పనిచేశాడు అంటే మనలాంటి సాధారణ మనుషులు అంత సమయం పనిచేయలేరు. అందుకే కొంతమంది అమెరికన్లు ట్విట్టర్లో ఎలాన్ మస్క్ని అసలు రోజుకి 17 గంటల వరకు మీరు ఎలా పనిచేశారు అని ప్రశ్నించారు. దానికి ఎలాన్ మస్క్ నేను ఒక సాధారణ మనిషిని కాదు, ఒక ఏలియన్ని అని చెప్పాడు. అయితే చాలా మంది ఇది ఒక జోక్ అని భావించారు. కానీ కొంతకాలంలోనే అతనికి సంబంధించిన కొన్ని విషయాలు అందరినీ ఆలోచనలో పడేశాయి. ఎందుకంటే కొన్ని రోజులకి అమెరికన్లు ఆకాశంలో యూఎఫ్ఓలు కనిపించాయని ఆరోపించారు. అయితే వాటిని ఎలాన్ మస్కే తయారు చేశాడని, అమెరికా ఆర్మీని బలపరచాలనే ఉద్దేశంతోనే అతను ఈ విధంగా చేశాడని ఎంతోమంది చెప్పారు. కానీ దీని గురించి ఎలాన్ మస్క్ అసలు స్పందించలేదు. అయితే ఏలియన్స్ కి సంబంధించి ఈ ప్రపంచంలోనే ప్రముఖ సైంటిస్ట్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా ఎన్నో విషయాలు చెప్పాడు. అతను చెప్పిన విషయాలు విని ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఐన్స్టీన్ మన మనుషులు తప్ప మరెవరూ యూఎఫ్ఓలని తయారు చేయలేరని, ఒకవేళ తయారు చేసినా కేవలం మన మనుషులే దాన్ని అదుపు చేయగలరని చెప్పాడు. ఈ ప్రపంచంలోని ప్రముఖ సైంటిస్ట్ అయిన ఐన్స్టీన్ కూడా ఈ విధంగా చెప్పడంతో ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు. అసలు మన బ్రహ్మాండం ఎంత పెద్దగా ఉంటుంది అంటే దాని గురించి తెలుసుకునే కొద్దీ ఎన్నెన్నో రహస్యాలు బయటపడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు మనుషులు బ్రహ్మాండం గురించి కేవలం 5% మాత్రమే తెలుసుకోగలిగారు. ఆ సమాచారం తెలుసుకోవడానికి మనకు దాదాపు కొన్ని వందల సంవత్సరాల సమయం పట్టింది. అలాంటిది బ్రహ్మాండంలో ఉన్న రహస్యాల అన్నిటి గురించి తెలుసుకోవాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నాసా కూడా అంతరిక్షం గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. నాసా 1977లో అంతరిక్షంలోకి పంపించిన వాయేజర్ 1 ఎయిర్ క్రాఫ్ట్ ఇప్పటికీ అంతరిక్షంలోనే తిరుగుతూ ఉంది. దీని ద్వారా నాసా అంతరిక్షం గురించి ఇంకా సమాచారం తెలుసుకుంటూనే ఉంది. నిజానికి నాసా వాయేజర్ 1ని అంతరిక్షంలో జీవం ఉందో లేదో తెలుసుకోవడానికి పంపించింది. దాదాపు 50 సంవత్సరాలు గడిచినా కూడా ఏలియన్స్ ఉనికి గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు. ఇప్పటికీ నాసా వాయేజర్ 1ని ఉపయోగించి అంతరిక్షంలో రీసెర్చ్ చేస్తూనే ఉంది. కానీ కొన్ని రోజుల నుంచి రాజస్థాన్లో ఏలియన్స్ కి సంబంధించిన చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ మీలో చాలా మంది ఆ వీడియోలన్నీ నిజమైన వీడియోలని అనుకుంటూ ఉంటారు. కానీ అవి నిజం కాదు. ఎవరో కొంతమంది దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేశారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీలో చాలా మంది అసలు ఏలియన్స్ లేవని భావిస్తారు.
యాక్చువల్గా ఏలియన్స్ అంటే సన్నగా ఉండి గ్రీన్ కలర్లోనే ఉంటాయని అని కాదు, అవి యూఎఫ్ఓలోనే తిరుగుతాయని కాదు, మన భూమి మినహాయించి ఈ బ్రహ్మాండంలో నివసించే ఏ జీవి అయినా సరే ఖచ్చితంగా ఏలియనే అవుతుంది. ఏలియన్స్ అంటే మనలాగా ఉండే జీవులు మాత్రమే కాదు, ఈ బ్రహ్మాండంలో వేరే గ్రహాలలో దొరికిన బ్యాక్టీరియా అయినా కావచ్చు, లేదా వైరస్ అయినా కావచ్చు, వాటిని కూడా ఏలియన్సే అంటారు. నిజానికి ఏలియన్సే అంటే వేరే గ్రహాలలో నివసించే జీవులు అని అర్థం. అయితే ఏలియన్స్ గురించి నాసా సైంటిస్టులు కొన్ని ఆధారాలను సేకరించారు. నాసా సైంటిస్టులకు మార్స్ గ్రహంలో జీవంకి సంబంధించి ఎన్నో ఆధారాలు లభించాయి. యాక్చువల్గా అక్కడ కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు నదులు ఉన్నాయని చెప్పడానికి ఎన్నో ఆనవాళ్లు దొరికాయి. నిజానికి నదులు ఉన్నాయంటే అక్కడ ఖచ్చితంగా జీవం ఉంటుంది. అందుకనే నాసా సైంటిస్టులు కూడా కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని బట్టి అతిపెద్ద బ్రహ్మాండంలో ఏదో ఒక గ్రహంలో ఖచ్చితంగా ఏలియన్స్ ఉంటాయని నాసా సైంటిస్టులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ మనం ఏలియన్స్ ని కలుసుకున్నట్లయితే వాటి దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనం తెలుసుకోవచ్చు. దీంతో మన భూమి చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కానీ ఏలియన్స్ దగ్గర ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందో మనకు తెలియదు. ఒకవేళ అవి వాటి దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ వెపన్స్ తో మన మీద దాడి చేస్తే కొన్ని రోజుల్లోనే మన భూమి మీద ఉన్న మనుషులు చనిపోతారు. అందుకనే కొంతమంది మనం ఏలియన్స్ ని కలుసుకోకపోవడమే మంచిది అని భావిస్తున్నారు. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? నిజంగానే ఏలియన్స్ ఉన్నాయంటారా, లేదా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.